మాకు కూడా తల రుద్రాక్ష. సో ఎంత చక్కగా ఉంటారంటే ఎప్పుడు పలకరించినా మేము 10 ఏళ్ళ ఒక సినిమా చేసి మనం సో ఎప్పుడు చేసినా కూడా అలాగే ఉంటారండి. ఆప్యాయత మన సొంత అన్నదమ్ముల దగ్గర కూడా ఉండదు. గబ్బర్ సింగ్ టీము మా సాయి రాలేదు ఈరోజు, ఇంకా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ చేసినటువంటి ఈ సినిమా అద్భుతంగా ఆడాలని, బ్రహ్మాండంగా ఆ భగవంతుడు వీరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఒక్కసారి ట్రైలర్ లాంచ్ అండి. ఇప్పుడు దాకా ట్రైలర్ చూసారు కదా, ఇది నవరస సినీ క్రియేషన్ 4F రిటర్న్ అండ్ డైరెక్టర్ బై ఆర్కే సంతోష్ మహేష్ ఎస్టీఆర్. ఇది దేశం కోసం ఇప్పుడు చెప్పారు అంటే వాళ్ళు చూడటానికి అలా హార్డ్గా కనపడినా దేశం కోసం ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు ఇవ్వటానికైనా ప్రాణాలు తీయడానికైనా మేము రెడీ అనే కాన్సెప్ట్ మీద సినిమా ఇది. సో మీరందరూ ఆశీర్వదించండి. సో ఈ వేదిక మీదకి రావడం నిజంగా అది సక్సెస్ఫుల్ అదృష్టం. థ్యాంక్ యూ మా పృథ్వీ అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ అన్న. మీరు పెద్ద మనసులు చేసుకొని మా చిన్న సినిమా అయినా మీరు ట్రైలర్ లాంచ్ చేసిన చాలా చాలా సంతోషం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మా 4F మూవీ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు అందరి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాం. జై హింద్. నా పేరు మహేష్ ఎస్టీఆర్. నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఒక ఫ్యూచర్ ఫిల్మ్ వరకు వచ్చానని అంటే నాతో ఉన్న స్నేహితులు కావచ్చు, నా తల్లిదండ్రులు కావచ్చు, నా గురువులు కావచ్చు, ప్రతి ఒక్కరికి పాదాభివందనం. వారు లేకపోతే మహేష్ ఎస్టీఆర్ అనేవాడు లేరు. ఎందుకంటే ఒక షార్ట్ ఫిలిం చేసేటప్పుడే మనకి ఎవరు సపోర్ట్ చేయరు. అలాంటిది ఒక ఫ్యూచర్ ఫిల్మ్ వరకు వచ్చి దీన్ని పృథ్వీ సార్ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది నాకు రియలీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక అలంకరించిన పెద్దలకు నా నమస్సుమాంజలి. అండ్ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ 4F అనేది కేవలం ఒక నార్మల్ సినిమా కాదండి. నలుగురు ఫ్రెండ్స్ తన లైఫ్లో జరిగే ఒక సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు వచ్చారు అండ్ దాన్ని ఎలా అధిగమించారు, అది దేశానికి ఎలాగా ఉపయోగపడుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా జరిగిన ఒక ట్రెండింగ్ టాపిక్ మీద ఈ కాన్సెప్ట్ని మేము రూపొందించామండి. ఇది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరు చూసినా సరే ఏదో ఒక సీన్లో ఏదో ఒక దీంట్లో మీరు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. డెఫినెట్లీ మీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ సార్, మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. రియలీ మాటలు నాకు రావట్లేదు సార్ చెప్పుకోవాలంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. అంటే దేశం కోసం చాలామంది పనిచేశారు. చాలామంది టీమ్స్, హిందుత్వవాదులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అంటే వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అనిపించింది నేనేం చేయగలను, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా నేనేం చేయగలను అన్నప్పుడు పుట్టిన మొదటి థాట్ అండి ఇది. చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి కావచ్చు, దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడే వారికి గొంతుని నొక్కేస్తున్నారు. అలాంటి గొంతులు, అలాంటి నొక్కబడిన గొంతులో నుంచి ఒక గొంతు బయటకు వచ్చి సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అదే 4F. ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి హార్ట్కి టచ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.